కుర్చీ తీసేసి తన మనుగడ కోసం ఈ కుర్చీ తీసేసి ఈ ఆట ఆడకపోతే 4 రోజుల్లో వాళ్ళ నాయకుడు ఈయన కుర్చీ పీకేస్తారు, లేకపోతే కార్పొరేటర్లు ఆయన కుర్చీ లాగేసే పరిస్థితి ఉందని తెలుసుకొని ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికి ఈయన ఈ కుర్చీ ఆట మొదలు పెట్టాడు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీ ద్వారా, మహిళలంటే ఆయనకు మర్యాద లేదా? మహిళలను గౌరవించే ఉద్దేశం లేదా? 8 సంవత్సరాల నుంచి నువ్వు ఆ పక్కన ఒకరిని ఈ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకొని మీటింగులు నడిపిన పెద్ద మనిషివి. నీకు ఈ రోజు నీకు విచక్షణాధికారం ఉందని చెప్పి ఏ విధమైన విచక్షణ లేకుండా వికృత చేష్టలు చేయడం మొదలు పెట్టావు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈయనకి సరైన బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఏ రోజైనా పద్ధతి ప్రకారము మీటింగ్ జరగాల్సిందే. పద్ధతి ప్రకారము ప్రతి ఒక్క కార్పొరేటర్ వాళ్ళ సమస్యల్ని అక్కడ చర్చించాలా. ప్రజా సమస్యలు చర్చించి ప్రజలకు అందుబాటులో కార్పొరేటర్లు ఉండి వాళ్ళ సమస్యలు పూర్తయ్యే విధంగా పనిచేస్తారు. డెఫినెట్ గా దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఆయన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఇంతకు ముందు 8 సంవత్సరాల నుంచి ఎలా మీటింగులు జరగాయో అలాగనే మీటింగ్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చెయ్యి తీరాల్సిందే, చేసి తీరాల్సిందే. అలా ఈ విధంగా అప్రజాస్వామికంగా ఆయన ఎట్లా పడితే అట్లా మీటింగులు ఆయన సొంత ఇంట్లో చేయదలుచుకుంటే ఆయనకు ఒక చెప్తున్నాము, ఒక సలహా ఇస్తున్నాను. నువ్వు ఈ మీటింగులు పెట్టద్దు, చక్కగా నీ ఇంట్లో కూర్చొని నువ్వు లుంగిలో నీ బెడ్రూమ్ లో కూర్చోబెట్టుకొని అధికారులు పిలిపించుకొని సంతకాలు పెట్టించుకొని నీకు సంబంధించిన కార్పొరేటర్లు పిలిపించుకొని వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని నీ ఇంట్లో ఫినిష్ చేసుకో నీ మీటింగులు.